గ్రామాల్లో గొర్రెలను కాచుకుంటూ ఉన్నటువంటి గొర్రెల కాపరులని గమనిస్తే, వారు ఎంతో భద్రతతో, ఎంతో జాగ్రత్తగా ఆ గొర్రెలని కాచుకుంటూ ఉంటారు. తమ జీవనోపాధి కోసం ఎంతో ప్రయాసపడుతూ ఉదయం ఏదో క్యారేజ్ తీసుకెళ్ళి, ఆ గొర్రెల్ని కాచుకుంటూ సాయంత్రం మరలా తోలుకుంటూ వస్తూ ఉంటారు కదా! గొర్రెల కోసం తమ సమయమును, తమ యొక్క ధనమును కూడా వెచ్చించి ఎంతో కష్టపడుతున్నటువంటి గొర్రెల కాపరులు మనం చూసినప్పుడు ఎంతో స్ఫూర్తి పొందుతూ ఉంటాం. అలానే ప్రభువారన్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, వాటికి జీవమునివ్వడానికే నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పి ప్రభువారు స్పష్టంగా తెలియజేశారు. ఇక్కడ గొర్రెలు అనగా సామాన్యమైనటువంటి ప్రజలు, సామాన్యమైనటువంటి వ్యక్తులు, వారందరికీ కూడా వారందరి పక్షమున ప్రాణాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. వాటికి జీవాన్ని ప్రసాదించడానికే నేను ఈ లోకానికి వచ్చానని చెప్పి స్పష్టంగా తెలియజేశారు. గొర్రెల కాపరి యొక్క స్వరము తప్ప గొర్రెలు ఏ స్వరమును వినవండి. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మీరు చూడండి, గొర్రెల కాపరి స్వరానికే గొర్రెలు స్పందిస్తాయి తప్ప మరొక వ్యక్తి అదే వేషములో వచ్చి పిలిచినా కానీ పలకవవి. కేవలం గొర్రెల కాపరి యొక్క స్వరము మాత్రమే వింటాయి. అలానే యేసు ప్రభువారు గొర్రెలకు మంచి కాపరి అని అంటే, ఆయన స్వరము మనము ఖచ్చితంగా వినాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు ఈ రోజున. ఆయన స్వరమును ప్రపంచానికి అందిస్తున్నాడు. నన్ను నమ్మినటువంటి వ్యక్తులకి రక్షణ, నన్ను నమ్మినటువంటి వ్యక్తులకి నిత్య జీవము, నన్ను నమ్మినటువంటి వ్యక్తులకి పాప క్షమాపణ అని చెప్పి గొర్రెల కాపరి స్పష్టమైనటువంటి స్వరమును ప్రపంచంలో అందిస్తూ ఉంటే, ఈ రోజున గొర్రెలమైనటువంటి మనము ఆ స్వరమును పెడచెవిన పెడుతూ ఉన్నాం. ఆ స్వరమును పట్టించుకోవట్లేదు. మన దారిన మనం వెళ్ళిపోతున్నాము. ఆయన అయితే ద్వారము దగ్గర నిలవబడి ఉన్నాడు. ఈ మార్గంలో మీరు నడవండి. ఈ మార్గంలో ఈ గొర్రెలు నడిస్తే వాటికి జీవము, రక్షణ, భద్రత అని చెప్పి గొర్రెల కాపరి ఏ విధంగా అయితే ద్వారము దగ్గర నిలవబడి ఉంటాడో, యేసు ప్రభువు కూడా స్వరము ఎత్తి పిలుస్తున్నాడు. ద్వారము దగ్గర నిలవబడి ఆ గొర్రెలకి భద్రత, క్షేమాన్ని ఇవ్వడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పటికీ గొర్రెలమైనటువంటి మనము చెల్లాచెదురైపోతున్నాం. ఇష్టానురీతిగా లోకంలో జీవించి పడి చెడి తిరుగుతున్నాం. నేటికైనా ఆ స్వరమును విందామా? ఆ ద్వారంలో ప్రవేశించి సురక్షితమైనటువంటి ఆయన మార్గంలో ప్రయాణం చేద్దామా?